ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజలను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరగని ఏకాకిని నన్ను కరుణింపుము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. విశ్వాసముతో మనము చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. దైవ ప్రజల కోసము ఎస్తేరు దేవుని సహాయాన్ని అర్థించింది. దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించారు. ఆమె తన హృదయ ఆక్రందనను దేవునికి సమర్పించినది. దేవుడు తప్పక మన ప్రార్థనను వింటారు. అవసరాలలోనే కాదు, అన్ని సమయాలలో దేవుడు మన మొరను వింటూనే ఉన్నారు. విశ్వాసముతో చేసే ప్రార్థనకు సమాధానము లభిస్తున్నది. దేవుడు మౌనముగా ఉన్నాడని, మన ప్రార్థన వినటం లేదని దేవునిపై ఆరోపణ చేయటం సరికాదు. మనం కోరేది దేవుని చిత్తమై ఉన్నచో దేవుని సమాధానము మనము ఊహించిన దానికంటే వేగముగా ఉంటుంది. ప్రార్థనలో మన చిత్తము కాదు, దేవుని చిత్తము నెరవేరాలని ఆశించాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలని, వేగముగా సమాధానం పొందాలని ఆతృతతో ఉంటాము కదా. మన ప్రార్థన దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నదా, దేవుని చిత్తమై ఉన్నదా అని ఎంతమందిమి ఆలోచిస్తూ ఉన్నాము. దేవుని వాగ్దానం ప్రకారమే దైవభక్తులు ప్రార్థించారు. దేవుని యొక్క సహాయాన్ని పొందారు. మనం దేవుని వాగ్దానాలను విశ్వసించాలి. మనకు అనుకూల సమయము కాదు, దేవుని యొక్క అనుకూల సమయములో ఆయన తన వాగ్దానములను నెరవేరుస్తారు. దేవునిపై ఆధారపడటంలో మనము ఎప్పటికీ నిరుత్సాహపడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం విన్నటువంటి మొదటి పఠనము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుకుంటే, అక్కడ ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజలను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరగని ఏకాకిని నన్ను కరుణింపుమని ఎస్తేరు రాణి పలకటాన్ని మనం వింటూ ఉన్నాం. దీనిని గ్రహించి మనము కొంత అర్థాన్ని తీసుకొనడానికి, గ్రహించడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ ఎస్తేరు రాణి దేవునిపై లోతైన నమ్మకాన్ని ఉంచినది. ప్రాణాపాయకరమైన సవాలును ఎదుర్కొన్నప్పుడు ఎస్తేరు రాణి అచంచలమైన నమ్మకముతో దేవుని వైపు మరలినది. మనం కఠినమైన సమయాల్లో మరియు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనము నమ్మకముతో మరియు నమ్మకముగా దేవుని వైపు తిరుగుతూ ఉన్నామా? సమస్య ఎంత పెద్దదైనా మనకు సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడని మనలను ఎప్పటికీ మర్చిపోకూడదు. మనల్ని మర్చిపోని దేవుడు మన దేవుడు. ఆయన ముందు మన సమస్యలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. కాబట్టి దేవునిపై మనము లోతైనటువంటి నమ్మకము కలిగి ఉండాలి. రెండవది, దేవునిపై ఆధారపడటం. ఎస్తేరు రాణి తనకు మానవ సహాయం లేదని తెలుసు కాబట్టే ఆమె పూర్తిగా దేవుని వైపే ఆధారపడింది. మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నుండి బలాన్ని పొందటానికి మనము ప్రార్థన అనేటువంటి శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నామా? ప్రార్థన మన మార్గదర్శక శక్తిగా ఉండాలి. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఎల్లవేళలా కూడా దేవునిపై ఆధారపడటము, ప్రత్యేకంగా ప్రార్థనలో దేవుని ఆశ్రయించడము మనము నేర్చుకోవాలి. దేవుని అధికారానికి లోబడటం. ఎస్తేరు రాణి తాను రాణి అయినప్పటికీ దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నది. ఆయనను తన ఏకైక రాజు అని పిలిచింది. మనం ఎంత గొప్పవారమైనా దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుని దేవుని యొక్క గొప్పతనాన్ని అంగీకరించాలి. మనము దేవుని యొక్క గొప్ప రాజుగా చేసుకుని ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనపై ఎల్లవేళలా కూడా కృపను చూపుతారు. ప్రార్థనను మన గొప్ప ఆయుధముగా చేసుకోవాలి. భూ సంబంధమైన శక్తిపై ఆధారపడటానికి బదులుగా ఎస్తేరు రాణి ప్రార్థనపై ఆధారపడింది. రాణి అయినప్పటికీ ఆమె సైన్యంపై ఆధారపడలేదు. ప్రార్థనను తన ఆయుధముగా చేసుకున్నది. మనం మన స్వంత సామర్థ్యాలను నమ్ముకుంటూ ఉన్నామా, లేదా నిజమైన బలము దేవుని నుండి వస్తుందని మనము గుర్తిస్తూ ఉన్నామా? మన స్వంతముగా మనం ఏమీ చేయలేమని గుర్తించుకోవాలి. కానీ దేవుని యందు, దేవునితో పాటు ఉండటం ద్వారా మనము ప్రతిదీ చేయగలము అని మనము నమ్మాలి. ఇతరుల కోసము ప్రార్థించడం. ఎస్తేరు రాణి ప్రార్థన తన కోసము కాదు, తన ప్రజల రక్షణ కోసము, ఇతరుల తరపున వేడుకునే మంచితనము మనకు ఉన్నదా?
మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటారని మనము మర్చిపోకూడదు. మనం ఇతరులకు మధ్యవర్తులుగా ఉందాం. తమ కోసం ప్రార్థించమని అభ్యర్థించే వారి కోసము మాత్రమే కాకుండా ఇంకా మన ప్రార్థనలు అవసరం లేని వారి కోసము కూడా ప్రార్థిద్దాం. కాబట్టి ఈనాటి యొక్క మొదటి పఠనం ద్వారా మనము దేవునిపై లోతైన నమ్మకాన్ని కలిగి ఉండి జీవించాలని, దేవునిపైన ఆధారపడి జీవించాలని, దేవునికి లోబడి ఉండి జీవించాలని, ప్రార్థనను మరి మన యొక్క గొప్ప ఆయుధముగా మలచుకోవాలని, ఇతరుల కోసము మనము ప్రార్థించాలని అనేటువంటి గొప్ప సత్యాన్ని ఈనాటి యొక్క మొదటి పఠనము మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఎల్లవేళలా కూడా దేవునిపై ఆధారపడి జీవించేటువంటి గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని దేవుడు మనకు దయచేయాలని మనము వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.